నాగార్జున గారు ఎపిటోమ్ ఆఫ్ హెల్త్. హెల్త్ కదా, అవును. ఏంటండి ఆయనకు అసలు వయసు Discipline. తగ్గిపోతుంది. హెల్త్ అండ్ డిసిప్లిన్ basically హీఈస్ వెరీ వెరీ నాకు extremely disciplined. అదే విత్ ఫుడ్ ఆర్ విత్ ఎవ్రీథింగ్. All from how he takes care of his hair to food and timing and training, everything, and therapy, swimming, water therapies. He's like constant ga he updates us also. Ante he's somebody like he set a standard ma andarki to follow. So epitome of discipline and health. బెస్ట్ ప్రాక్టీస్ ఏం నేర్చుకున్నారు మీరు నాగార్జున గారిని చూసి? So many. In fact, recently I started wearing that Whoop band. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం తీసేసాను. How it helps to track your daily, ఫిట్బిట్ కాదు, Whoop అని he introduced me recently 1 year back, and దాంతో ఇంకా I became more fine tuned. Whoop. So that's a recent thing that he gave as a something that he used it, and then he said do this, and then it's working wonders. That's the most recent, but everything from what hair products to use to what face mask to wear, all that he used to tell us. Oh, great kada. I mean to have somebody yeah hand holding you like that kada. Yeah. Husband, Man of few words, a silent strength who stands behind me and doesn't want to be spoken about, doesn't want to be seen. last question, favorite secret desire? అన్ని ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ చూసేయాలని అంతేనా? అది అవుతుందో లేదో కానీ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ టెంపుల్స్, ఎనర్జీ సెంటర్స్ అని అంటారు, బట్ టు ఫీల్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ నౌ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ సాధన. అదేదో లేయర్స్ అనియన్ లేయర్స్ లాగా పీల్ అయి లోపల ఆ పీల్ కి ఆ ఎనర్జీ ఏదో టచ్ అవుతుంది డీప్ గా. సో దెన్ ఐ రియలైజ్ దీస్ ఆర్ నాట్ రియల్ ఎస్టేట్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ ప్రాపర్టీస్, దే ఆర్ ఎనర్జీ సెంటర్స్. అండ్ పోయినప్పుడల్లా బ్యాటరీ చార్జ్ అయ్యి వస్తాను నేను. రీసెంట్లీ ఐ వెంట్ టు కేరళ, the battery is fully charged. Amazing. So if I can only go for all the Shakti Peethas and Jyotirlingas and like the hidden temples that are mysterious, oh my God, I think one life is not enough. Yeah, no, beautiful, very beautiful desire to have. Yeah. So of course, like I told you, చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు శిల్ప గారు, బట్ టుడే నిజంగా నేను ఇంతవరకు చేసిన అన్ని ఇంటర్వ్యూస్ లో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ చాలా యూస్ఫుల్. అందరికి థ్యాంక్ యూ. చాలా మంచి విషయాలు చెప్పారు, సూక్ష్మంగా చెప్పారు. సో మళ్ళీ మేబీ వన్స్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీ లేటెస్ట్ డిస్కవరీస్ ఏవైతే ఉంటాయో ఫిట్నెస్ అండ్ వెల్నెస్ కి సంబంధించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాం. ఇంకోసారి వీ కెన్ డూ కాంబినేషన్స్, what with what without what, అది లిస్ట్ ఇస్ దేర్, సో వీ కెన్ డూ దాట్. మనమే కొన్ని కాంబినేషన్స్ పెట్టి ఇది ఓకేనా కాదా చూసుకొని, బికాజ్ నాకు హెల్త్ లోనే ఎక్కువ మాట్లాడాలని ఉంటుంది, బికాజ్ అది అందరికి కావాల్సిన సబ్జెక్ట్. నాకు కావాల్సిన సబ్జెక్ట్. రెండోది, అసలు మీరు అన్నట్టు అల్టిమేట్ హెల్త్ క్రియాయోగా చేసిన వాళ్ళందరికీ సాధకులకి ఇది ఉంటుంది. క్రియాయోగా నేను కూడా చేశాను కాబట్టి దట్ ద సీడ్ ఆఫ్ దట్ అల్టిమేట్ వెల్నెస్ ఇస్ విత్ ఇన్ us, మనలో ఉంటుంది ఆ సంపూర్ణ ఆరోగ్యం. అది ఎలా పట్టుకోవాలనేది ఇంపార్టెంట్. ట్యాప్ అది కీ దొరికితే ఓపెన్ చేయాలి అనిపిస్తుంది నాకు కూడా. నైట్ నిద్ర నీళ్లు తాగరు. నీళ్లు వాట్ ఎవర్ హైడ్రేషన్ ఏదైతే కావాలో 4:35 వరకు ఫినిష్ చేసేసుకొని, చాలా మంది వాటర్ పక్కకు పెట్టుకొని ప్రతి లైక్ కొన్ని ముద్దల తర్వాత వాటర్ తోని దాన్ని డౌన్ చేస్తూ ఉంటారు. నమలే ఓపిక లేకో మరి ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. తినగానే తాగకూడదు. ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ తిన్నింగ్, అంటే దగ్గి అది చోక్ అవుతే మీరు you can drink, కానీ you try, Swapna garu, this I've started doing for the last 15 years now. It feels amazing. తినగానే your digestion kick start అవుతుంది. సో ఆల్ ద ఎంజైమ్స్, డైజెషన్ కావాల్సిన ఎంజైమ్స్ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బైల్ జ్యూస్ అని, ఇంటెస్టైనల్ జ్యూస్ అని, అవన్నీ కెమికల్స్ దట్ ఆర్ లైక్ ట్రైంగ్ టు టర్న్ యువర్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎంజైమ్స్ స్టార్ట్ అయ్యి ఆ ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు దాంట్లో నీళ్లు పోస్తే డైల్యూట్ అయిపోతాయి. అవి డైల్యూట్ అయ్యి హాఫ్ అన్ అవర్ లో డైజెస్ట్ అయ్యే ఫుడ్ 2 hours లో డైజెస్ట్ అయ్యి యాసిడ్ రీఫ్లక్స్ అనేది ఆ ఎంజైమ్స్ ద్రవ్యాలు వాటర్ లో కలిసి యాసిడిక్ అయిపోయి తేపులు రావడం. అవును, ఆ తేపులతో పాటు ఫుడ్ కరివేపాకుని కూడా కరెక్ట్ చెప్పారు, వాసన రావడం. బికాజ్ సో గ్యాస్ ఏదైనా పైకి రావాల్సిందే కదా. అంతే. ఇఫ్ యూ లీవ్ ఇట్ ఇన్ యువర్ సిస్టమ్, ఇట్స్ ద పర్ఫెక్ట్ వే టు డైజెస్ట్. హాఫ్ అన్ అవర్ తర్వాత దెన్ యూ డ్రింక్ వాటర్, ఇట్ మేక్స్ సెన్స్.
అండ్ ఆల్సో ఆ తేపులు రావడం, అరగకపోవడం, డైజెషన్ ఇస్ సో మెనీ ప్రాబ్లమ్స్ కమ్ విత్ దట్. సో if you want to drink water, drink before eating, ఒక 10 minutes before, then start eating. రైట్. ఇన్ఫాక్ట్ నాగార్జున గారి ఫాదర్ నాగేశ్వర గారు ఒకసారి చెప్పారు, నేను తక్కువ తినాలి అంటే హోల్ ఫిలిం లైఫ్ లో అమ్మ నేను ఐ హ్యాడ్ టు లుక్ స్లిమ్, అండ్ అప్పుడు డైట్స్ అవన్నీ లేవు కదా, అదే అదే. సో హీస్ టు సే నేను ఒక పెద్ద గ్లాస్ మజ్జిగ తాగేసేది వాడిని, ఒక 10 minutes తర్వాత తింటే తక్కువ తినేవాడిని, అండ్ ఐ వుడ్ మెయింటైన్ మై వెయిట్. ఐ థాట్ దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ అడ్వైస్ దట్ హీ గేవ్ మీ. సో దట్ ఆల్సో వితౌట్ అండర్స్టాండింగ్ ఆల్ దిస్ హీ న్యూ దట్ వాట్ ఎవర్ లిక్విడ్ Natural wisdom అది. న్యాచురల్ విజ్డమ్. సో ఇట్లాంటి లైక్ ఇట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ, వాళ్ళకి ఒకలాంటి విజ్డమ్ ఉండింది. అండ్ సో దట్స్ వన్ థింగ్. సో ఫుడ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయిన తర్వాతే వాటర్ తాగండి. మరి ఇట్లా లోటల్ తాగకుండా జస్ట్ ఒక 250 ml. దెన్ లేటర్ 3కి 4కి you can have 2 glasses if you're really thirsty, but don't mix up. That's one thing. And so first I don't know where I started. అదే మీరు నీళ్లు తాగరు సాయంత్రం పూట, డిన్నర్ ఏమో 6 గంటలకు అయిపోతుందా? No, 7:30. 7:30 and by the time I sleep be 10:30. సో 7:30కి ఏం తింటారు మామూలుగా? Lightest meal is dinner అండి, because again ఎక్కువ కన్ఫ్యూజ్ చేయదు బాడీని. ఓన్లీ ఐ ఈట్ గ్రిల్ ఫిష్, సమ్ వెజిటబుల్స్ అండ్ లైక్ 70 grams of rice. ఇట్స్ ప్రీ ప్లేటెడ్. అంటే 70 grams అంటే ఒక ముద్ద కూడా రాదు కదా? ఇంత 70 grams. ఇంత వస్తుందా? యా, చిన్న సాంబార్ బౌల్ ఉంటుంది కదా, కుక్డ్ రైస్. కొందరు ఎవరు అడిగారు, అదే 70 grams కుక్డ్ రైస్ మేడం, అన్కుక్డ్ రైస్? అదే కదా, అన్కుక్డ్ అంటే ఏముంది అసలు, అంటే శుభ్రంగా ఇంత అవుతుంది అది 70. సో దట్స్ ఎనఫ్. అది కూడా బికాజ్ ఐ లవ్ రైస్, అండ్ ఇప్పుడు అంత ఎక్కువ తినలేను బికాజ్ ఎనర్జీ టూ మచ్. ఐ డోంట్ నో. రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైస్, సోనా మసూరి, బాస్మతి, ఇవన్నీ ఈ డైలాగ్స్ అవుతాయి మీకు కూడా? అంటే ఆ క్వాంటిటీ తింటే ఏది తిన్నా ఓకే, ఏం పర్వాలేదు. అది పోర్షన్ పెద్దగైనా కొద్దీ అయ్యో తక్కువ చేయాలంటే ఇది తినాలేమో, రెడ్ మారుదామా, బ్రౌన్ కి మారుదామా, ఆ థాట్స్ వస్తాయి. బట్ ఇఫ్ యూ ఈటింగ్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అది. సో ఇది lightest meal is the dinner. Heaviest meal is the breakfast, and moderate is lunch. Because again, sun పైకి వచ్చిన కొద్దీ మన జీర్ణ శక్తి స్టార్ట్స్ ఫైరీ అవుతుంది. అంటే దాన్ని ఏదో అంటారు సంస్కృత్ లో, ఐ కమ్ బ్యాక్ టు ఇట్, బట్ ద డైజెస్టివ్ ఫైర్ ఈజ్ అట్ ఇట్స్ పీక్. అంటే ఏది బాడీలో వేసినా తొందరగా జీర్ణించే శక్తి సన్ 10:30 నుండి 12 వరకు సన్ ఎట్లా అయితే స్ట్రాంగ్ అవుతుందో అదే సింక్ మన బాడీలో ఉంది. ఆ టైంలో వీ కెన్ బర్న్ లాట్ మోర్ ఫుడ్. సో వాట్ ఎవర్ యూర్ ఈటింగ్ ఆ టైంలో తినేస్తే కనుక హెవీ ఫుడ్, మ్యాంగో ఏదైనా తినాలన్నా, నేను ఐ లవ్ మ్యాంగోస్, ఐ ఈట్ అ లాట్ ఆఫ్ మ్యాంగోస్. ఏదైనా బిఫోర్ మార్నింగ్, లైక్ ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు జిమ్ చేసుకుంటూ ఒక్కొక్క బయట తింటాను, బికాస్ ఇమీడియట్లీ దట్ ఎనర్జీ ఇస్ బీయింగ్ యూస్డ్ టు బర్న్. మీరు జిమ్ చేయకుండా తింటే మాత్రం మ్యాంగో సీజన్ లో 2 కిలోలు గ్యారంటీ. అండ్ అది కూడా ట్రై టు ఈట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే. అది నైట్ పెరుగుతోనే మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్. అందరూ ఫ్రూట్ కదా, హెల్దీ అంటారు. హెల్దీ బట్ క్యాలరీస్ యూ హావ్ టు సీ. చాలా క్యాలరీస్. అవును, హెల్దీ ఎస్, బట్ యూ కాంట్ ఈట్ 3-4 మ్యాంగోస్ అండి, 1 మ్యాంగో డే. బట్ సీజన్ అయిపోతుందని 3-2 ఈ వెరైటీ ఆ వెరైటీ తింటా ఉంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు హ్యావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం. అది అర్థమైంది. అప్పుడు డైజెషన్ ఇస్ అట్ స్ట్రాంగెస్ట్, లైక్ ఫైరీ ఉంటుంది మనది, డైజెస్టివ్ ఫైర్ ఇస్ హైయెస్ట్. సో 10:30కి మీరు నిద్రపోయి ఎర్లీ లేస్తారు? 5:30 5:30 సౌండ్ స్లీప్ తర్వాత లేస్తారు? I don't wake up at all in the middle. లేవగానే I drink a whole bottle of water, because by then I'm thirsty, because I've deprived myself without any water for so long. The first thing I do is have like nice full bottle of water, like 750 ml వరకు, not a liter, around 700 ml. ఒక 3 గ్లాసులు వాటర్ తాగుతారు? 3 glasses water. Then I go shower, because I do my sadhana. Morning cold shower తీసుకొని వచ్చిన తర్వాత that water somehow పట్టుకుంటుంది బాడీకి. కోల్డ్ షవర్ తీసుకుంటారు అన్ని సీజన్స్ లో? అంటే ఏమైనా హెల్త్ రీజన్ ఉందా? హెల్త్ రీజన్, ఆఫ్ కోర్స్, ఇట్ బాడీ కమ్స్ అవేక్. హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి? కంఫర్ట్, కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్ళు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నౌ. అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నౌ. ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా, అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్, ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్, బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్. నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్లా come alive, and that's the best way to wake yourself up. And water has that power. అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది. మనకి టైర్డ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా. ఈవెన్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి, కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్. అంటే ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి, అంటే కొంచెం ఒకలాంటి అదే మైండ్ సెట్, ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ take you out of that same fog. It will give you a new perspective. Same దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది. వాటర్
is very powerful. So yeah, water తాగిన తర్వాత when I do cold shower and come back, then I have turmeric shot. టర్మరిక్ షాట్ ఏం లేదు, పసుపు మిరియాలు, ఒక నైస్ టీ స్పూన్ ఆఫ్ ఆర్గానిక్ పసుపు. మేక్ షూర్ ఇట్స్ నాట్ కెమికల్స్ ఉన్న పసుపు కాకుండా, సోర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. పసుపు అనగానే ఏదో చీప్ పసుపు తాగేస్తే ఇట్ బి ఎఫెక్టివ్, ఇట్ ఎఫెక్టివ్. సో ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు విత్ like 3/4 టీ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్. ఐ పుట్ లిటిల్ వాటర్ అండ్ దెన్ షాట్ లాగా ఇమ్యూనిటీ షాట్. దాంతో పాటు 2 వేపగుండ్లు, ఇంట్లో చెట్టు ఉంది, సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని 5 days ఒకసారి దే మేక్ మీ బాల్స్. 2 nice balls, లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్, అంత పెద్ద కాదు, మార్బుల్ లో హాఫ్ సైజ్. ఆ 2 I take it. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ గెట్స్ ఇన్ టు మై స్టమక్. సో ఇట్ ఈస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, సింపుల్. పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి, పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటది. వేప ఆకు లేకున్నా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో. దే హ్యావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్. అది కూడా అథెంటిక్ సోర్స్ నుండి, ఈషా లైఫ్ లో కూడా. దట్స్ ఐ ట్రస్ట్ బికాస్ దే ఆర్ ట్రైయింగ్ టు రిటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నీమ్ and trying to pack it. వేరే వాళ్ళు they don't do, there's a process, you don't put it in the sun, you dehydrate it, undi. So they have found the perfect way of packing neem capsules in a way that it, అంటే పచ్చిది ఎలా ఎన్ని క్వాలిటీస్ ఉంటుందో, డ్రై లో కూడా అంత కాకపోయినా maximum benefits మనకి అందేలాగా they have found out, and then they're making capsules. So I trust that brand, not promoting anything, but ఆ బ్రాండ్ ఇష్టం. పచ్చిది దొరికిన వాళ్ళు వీ కెన్ ఆల్వేస్ టేక్ అ నీమ్. వాట్ ఇట్ డస్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇట్ విల్ టేక్ అవే. యాంటీసెప్టిక్, ఏదైనా దట్ వి నో, కట్ కాగానే ఫస్ట్ పసుపు పెడతారు కదా. సో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్. అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్. పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్. ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ద బాడీ గోస్ అప్ బై 300 to 400%. అబ్బా. సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు, వేస్ట్, ఇట్ డజంట్ రియలీ డూ ఎనీథింగ్. అందుకే మిరియాలు, మన విజ్డమ్, ఏన్షియంట్ విజ్డమ్ చూడండి, దగ్గు ఉంటే పసుపు మిరియాలు కషాయం చేసుకుని మిరియాలు వాజ్ ఆల్వేస్ దేర్, దే న్యూ దట్. అవునవును. సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హ్యాస్ టు బి టుగెదర్. అండ్ ఈ నీమ్ బాల్స్ వెన్ యూ డూ ఇట్ ఇస్ కిల్లింగ్ ఆల్ ద పారాసైట్స్. ఏదైనా చిన్న చిన్న వర్మ్స్ ఉన్నా, మనం బ్రాక్లీ తిన్నప్పుడు, క్యాబేజ్ తిన్నప్పుడు, వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్ థింగ్స్ యూ ఎండ్ అప్ swallowing. I have dogs, నాతోనే పడుకుంటాయి, నాతోనే కంప్లీట్. సో when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity కూడా పెరుగుతుంది వాళ్ళు ఉంటే, కానీ you end up taking few. Pets ఉన్న వాళ్ళు కంపల్సరీ. అండ్ this simple ball of neem will kill the entire parasitical, ఏదైనా ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతుంది. నీమ్ ఎనీ చిన్న చిన్నవి ఉన్నా, వర్మ్స్, పారాసైట్స్ ఆర్ కాబోయే, అంటే ఇట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు సంథింగ్, ఇన్ఫెక్షన్స్, అవన్నిటిని ఇట్ క్లెన్స్ యువర్ సిస్టమ్.